ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమస్వరూపి. శిక్షించడంలో ఆయనకు ఆసక్తి లేదు, క్షమించడమే ఆయనకు ఇష్టం. మనుషుల పట్ల జాలి లేకుండా ఆ కారణంగా మరణం కానీ శాశ్వత శిక్ష కానీ ఆయన ఎవరికీ విధించడు. పశ్చాత్తాపంతో మనుషులు తన వైపు తిరగడం కంటే మరేది కూడా ఆయనకు ఎక్కువ ఆనందం కలిగించదు. ఆయన వైపు తిరిగి విముక్తి క్షమాపణ పొందిన వారిని బట్టి ఆయన ఉల్లాసంతో ఉప్పొంగిపోతాడు. మన దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. గనుక మనము మన ప్రవర్తనను దిద్దుకొని మన వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును అని. ప్రియులారా, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలముల యందు ఇయ్యబడును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని. సహోదరి సహోదరులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. నీవు కరుణా వాత్సల్యములు గలవాడవును శాంతమూర్తివియు అత్యంత కృపగలవాడవునై ఉండి నీవు చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడుదువు గనుక మేము మా ప్రవర్తనను దిద్దుకొని మా వస్త్రములను కాక మా హృదయములను చింపుకొని నీ తట్టు తిరిగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమందరము రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారమై ఉండవలనని నీవు ఇచ్చయించుచున్నావు గనుక మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉంటూ నీలో స్థిరపడుటకు కృప చూపమని నీ రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మేము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.